హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు నోకియా మొబైల్ అయితే మనకు ఒకటి వచ్చింది. ఈరోజు ఇదేంటంటే దీన్ని పర్టికులర్గా వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. తనకి గిఫ్ట్ వస్తే మొబైల్ ఏమొచ్చి ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే అయితే రావట్లేదని చెప్పారు. ఆల్రెడీ చూపించారంట, కాకపోతే మరి వాళ్ళకి అవ్వకో చేయలేక మరి తెలీదు. ఇదైతే మాత్రం చేయలేకపోయారు. నాతో అలా అని చెప్తే నేనైతే మాత్రం చేస్తానని చెప్పాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ చూస్తున్నారు. ఆల్రెడీ డిస్ప్లే కూడా ఓపెన్ అయిపోయింది. చూసారా, దీనికి 4 ట్రాక్స్ అయితే కట్ అయిపోయాయి. ఆ 4 ట్రాక్స్ కూడా మనం మైక్రో జంపర్ వేస్తాం. మైక్రో జంపర్ వేసి మొత్తం వస్తే అలా కట్ అయిపోయినట్లు మొత్తం దాంట్లో ఎప్పుడూ మైక్రో జంపర్ వేసుకోవాలి. చూసారా, మనకి క్లియర్గా అయితే ప్రాబ్లం తెలిసిపోయింది కదా, ట్రాక్స్ కట్ అయిపోయాయని. మైక్రోస్కోప్లో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. లాస్ట్లో 3ని ఫస్ట్లో 2 కట్ అయిపోయి మొత్తం 5 ట్రాక్స్ దగ్గర కట్ అయిపోయి మొత్తం. ఈ ట్రాక్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నీట్గా మైక్రో జంపర్స్ వేసుకుంటే నీట్గా మనకి పర్ఫెక్ట్గా అవుద్ది. చూసారా, 1 2 3 ఈ 3 ట్రాక్లు కట్ అయిపోయాయి ఇక్కడైతే. ఇదే మైక్రో జంపర్ అంటారు కదా, ఇదే ఈ వైరు చిన్న మనకి తలంటికిలా ఉంటుంది. కాకపోతే దీని ద్వారా చాలా పని ఉంటుంది. కనిపించదు అసలు మన కంటికి. స్కోప్లో బయటకు మనం చేయడానికి అవుతుంది ఈ వర్క్ అయితే మాత్రం. ఈ ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే మొత్తం షాపులు కూడా అన్నీ తిప్పుకొని వచ్చాడంట. అది కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మొబైల్ అంటే ఇది. మరి ఎవరు గిఫ్ట్ ఇచ్చారంట, మరి వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఉందో మరి తెలుసు, మనకైతే తెలీదు. కాకపోతే ఈ మొబైల్ చేయాలని అయితే నేను అనుకున్నాను, అందుకని చేస్తున్నాను. చూసారా, మైక్రో జంపర్ అయితే నేను వేయడానికి మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను. మనం మల్టీమీటర్తో మొత్తానికి జిఆర్ అయితే ఒకసారి చూసుకోవాలి, ఏ ట్రాక్లు కట్ అయిపోయాయని. ఆ ట్రాక్స్ ఏ కట్ అయ్యి మొత్తం ఆ ట్రాక్స్ అని మొత్తం అయితే క్లియర్ చేసుకున్నాను. చూసారా, నీట్గా మనం సాల్టింగ్ చేయడానికి అయితే మాత్రం రెడీ అయి ఉన్నాయి ఇవి మొత్తం. ఈ కంప్లీట్ ఎందువల్ల వస్తాయంటే ఒక్కల వాటర్ పడి పర్వాలేదు, మళ్ళీ వాటర్లో పడింది బాగా పనిచేస్తుందని చెప్పి వాడుతూ ఉంటారు కదా, అందువల్ల అయితే ఈ కంప్లీట్ వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే ఇది వాటర్ పడిన తర్వాత డిస్ప్లే స్ట్రిప్ దగ్గర అలా వాటర్ ఉండిపోవడం వల్ల తుప్పు పట్టినట్టు అయిపోద్ది. అందువల్ల అయితే మాత్రం అక్కడ ఆ ట్రాక్స్ కట్ అయిపోతుంటాయి. ఎక్కువ నోకియా కీప్యాడ్ మొబైల్స్ మ్యాక్సిమం ఈ కంప్లీట్ వస్తూ ఉంటాయి. చూసారు, మైక్రో జంపర్ అయితే వేస్తున్నాను. మనకి వీడియో తీయడానికి అవ్వట్లేదు, కెమెరా షేక్ అయిపోతుంది. మనం చూపించడానికి అయితే 1 2 మొత్తానికి జంపర్స్ అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. చూసారా, జంపర్ అయితే మైక్రో జంపర్ మన తలంటికిలా ఉంటుంది. మొబైల్ చేయాలని మనలో ఉంటే మాత్రం ఎంత ప్రాబ్లమ్స్ సరే క్లియర్ చేసిన వరకు అయితే నేనైతే వదలను. చేయాలనుకున్న మొబైల్ అయితే పక్కా చేసేస్తాను, లేదంటే ఇంకా అలా పక్కిపోద్ది. కాకపోతే చూసారు, ట్రాక్స్ అయితే మొత్తం నేను 5 ట్రాక్లు కూడా నేను జంపర్ అయితే వేసాను. ఒకసారి జిఆర్ చెక్ చేసుకుంటున్నాను. మనకైతే కెమెరా సరిగ్గా పడట్లేదు వీడియో. మల్టీమీటర్ కూడా ఆన్ చేసి ఉంచాను. చూసారా, ఒకసారి జిఆర్ఏ చెక్ చేద్దాం. జిఆర్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి అంటే మన వేసిన ట్రాక్లన్నీ క్లియర్ అయ్యిందని అర్థం. మనం వేసిన ట్రాక్స్ అన్నీ కూడా ఓకే అయింది. ఇదేదో ఒక ట్రాక్ కూడా, కొత్త ట్రాక్ కూడా మిస్ అయినట్లుంది. ఇది కూడా నేను జంపర్ వేసాను.
చూసారా మొత్తానికి అయితే జిఆర్ అయితే ఓకే ఉన్నాయి మొత్తం అన్నీ. మన ఇప్పుడు డిస్ప్లే అయితే వేస్తున్నాం చూడండి, అదే డిస్ప్లే. ఆ స్టిప్ నీట్గా పెట్టి సాల్వ్గా చేయాలి దాన్ని. చూసారా స్టిప్ నీట్గా కట్ చేసుకుని మనం రీసాల్వ్గా చేస్తున్నాం మళ్ళీ. ఇది చేసేటప్పుడు కూడా క్లియర్ చేయాలి, లేదంటే మనం అటు జరిగినా సరే సెట్ అయితే ఆగిపోద్ది, షార్ట్ అయిపోయి. డిస్ప్లే అయితే రీసాల్వ్గా చేశాను. ఒకసారి బ్యాటరీ సెట్ అయితే ఆన్ చేసి చూద్దాం. చూసారా డిస్ప్లే అయితే వచ్చింది. పెద్ద మొబైల్ చిన్న మొబైల్ అని కాదు, వర్క్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మొబైల్ పెట్టుగా చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.